మీ కథల సమయానికి స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం ప్రవీణ కొల్లి గారు రాసిన అప్పుడు ఇప్పుడు అనే కథ విందాం. ఈ కథ ఫిబ్రవరి 2013 సంవత్సరంలో వాకిలి.com వెబ్ మ్యాగజైన్లో ప్రచురితమైంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి. ఈరోజు కుసుమ సూర్యల పెళ్లి రోజు. 15 సంవత్సరాల సహవాసం. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో మలుపులు, ఎత్తుపల్లాలు, మరెన్నో అర్థాలు, అపార్థాలు. నేటితో కుసుమ ఈ దేశానికి వచ్చి నిండా 12 ఏళ్లు. సూర్య కుసుమ కన్నా ఓ సంవత్సరం ముందొచ్చాడు. పరాయితనాన్ని స్వంతం చేసుకుని అందులో ఇమిడిపోవటం భారతీయులకు పుట్టుకతోనో లేక పెంపకంలోనో అలవడిపోతుంది. అందున భారతీయ స్త్రీలు 20 ఏళ్లు పుట్టి పెరిగిన ఇంటిని వదిలి అత్తారింటికి అడుగిడిన క్షణమే ఇది నా ఇల్లు, వీరు నావారు అనుకుంటారు. కుసుమ డిగ్రీ చదువు అవ్వగానే పెళ్లైపోయింది. 20 ఏళ్ల వయసు, ఎదిగి ఎదగని మనసు. సినిమా ప్రేమ కథలు, నవలా నాయకుల ప్రభావంలో కలలు కంటూ వివాహాన్ని అందమైన ఊహల్లో అద్భుతంగా చిత్రించుకునే వయసు. పెళ్లి చూపుల్లో అబ్బాయిని సూటిగా చూసిందే లేదు. పెళ్లి కుదిరాక జరిగిన ఫోన్ సంభాషణల్లో ఒకరికొకరు పూర్తిగా అర్థమైపోయినట్లు, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే మేమే అని మురిసిపోయే అమాయకత్వంలోనే కుసుమకు 3 ముళ్ళు పడిపోయాయి. కుసుమ కాపురం ముగ్గురితో మొదలైంది. కుసుమ, సూర్య తమ్ముడు భాను. పెళ్లినాటికే సూర్య, భాను కలిసి హైదరాబాద్లో ఒకే రూంలో ఉంటున్నారు. భాను ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నాడు. పెళ్లయ్యాక ఫ్లాట్ రెంట్కి తీసుకుని కుసుమ నాన్న కొనిచ్చిన కొత్త ఫర్నిచర్తో కొత్తింట్లోకి మారారు. సూర్యకు ఉన్న విపరీతమైన మొహమాటం, సినిమాకో షికార్కో మనిద్దరం వెళ్దాం అని కుసుమ అడిగిన ప్రతిసారి తమ్ముడేమనుకుంటాడో అనే సందేహంతో ముగ్గురము వెళ్దాం అనేవాడు. దీనికి తోడు వదిన సరిగ్గా వండి పెడుతుందా అంటూ అత్తగారి ఆరా కుసుమని తన ఇంట్లో తనను పరాయిగా నిలిపింది. ఆదివారాల అన్నదమ్ములిద్దరూ ఇంగ్లీష్ సినిమాలు చూస్తూ గడిపేవారు. ఆ సినిమాలు కుసుమకు అర్థమయ్యేవి కావు. ఎన్నెన్నో ఊహలతో కాపురానికి వచ్చిన కుసుమ ప్రైవసీ లేక చిన్న చిన్న సరదాలకు నోచుకోలేకపోయింది. భర్త భుజాన తలవాల్చి కబుర్లు చెప్పటం, చెయ్యి పట్టుకొని నడవటం, ఇద్దరూ కలిసి వంట చేసుకోవటం లాంటి ఎన్నో కోరికల్లాగానే మిగిలిపోయాయి. ఒక ఆదివారం రవీంద్ర భారతిలో సంగీత విభావరుందట. నా స్నేహితురాలు 2 పాస్లు ఇచ్చింది, వెళ్దామా అడిగింది కుసుమ. సంగీతమా? నాకంత ఇంట్రెస్ట్ ఉండదు. పోనీ నీ స్నేహితురాలతో కలిసి వెళ్ళరాదు? నేను భాను కొత్తగా రిలీజ్ అయిన ఇంగ్లీష్ సినిమాకు వెళ్తాం. ఎలాగూ నీకు ఇంగ్లీష్ సినిమాలంటే ఇష్టం ఉండదుగా. కుసుమ మొహంలో మారుతున్న భావాలను గమనించకుండా సూర్య తేలికగా చెప్పేశాడు. నేనొక్కదాన్నే వెళ్లటం కోసం కాదు, చెప్పినా అర్థం కాదులే నిట్టూర్చింది. భానుకి ఉద్యోగం వచ్చి 2 నెలలు గడిచాక ఒకరోజు ఏదో విసుగులో, మీ తమ్ముడు మనతోనే ఉండిపోతాడా అడిగింది కుసుమ. అదే అలా అడుగుతున్నావు? నీకు చాలా ఇబ్బందిగా ఉన్నట్టుందే. చిన్నప్పుడు మా ఇంట్లో ఎప్పుడూ చుట్టాలుండేవారు. అమ్మ ఎప్పుడూ విసుక్కునేది కూడా కాదు. నువ్వేమో నా సొంత తమ్ముడినే పరాయిగా చూస్తున్నావు. నా ఉద్దేశం అది కాదండి. కుసుమ మాట పూర్తవనే లేదు. నీదంతా స్వార్థం, అమ్మ ముందే చెప్పింది. సూర్య గొంతు పెంచాడు. అరవకండి, భానుకి వినిపిస్తే బాధపడతాడు, ప్లీజ్ అర్థించింది. తలుపు గట్టిగా విసిరేసి బయటికి వెళ్ళిపోయాడు సూర్య. ఇప్పుడు నేనేమన్నానని తనకంత కోపం? అవును, నేను స్వార్థపర్రాల్ని. నా భర్తతో నేను సన్నిహితంగా ఉండాలనుకోవటమే నా స్వార్థం. భార్యతో ప్రేమగా మాట్లాడటమే నామోషి తనకు. ఈ 4 గోడల మధ్య తనువులు కలుస్తున్నాయి, మరి మనసులు కలుస్తున్నాయా? ఆ అవకాశం మాకు దొరికిందెక్కడా? అమ్మ చెప్పిందట. ఏమని చెప్పారు అత్తయ్య? నన్నెందుకు అర్థం చేసుకోరు? మనసులోని మాటలతో కళ్ళు తుడుచుకుంది కుసుమ. కుసుమ అత్తగారు స్వతహాగా మంచివారే. చుట్టుపక్కల అమ్మలక్కలు కోడలు మిమ్మల్ని బాగా చూసుకుంటుందా అని 1కి 10 సార్లు అడిగేసరికి ఆవిడకి అనుమానం వచ్చి కుదిరినప్పుడల్లా కాస్త పెత్తనం తెచ్చిపెట్టుకునేది. చుట్టపు చూపుగా వచ్చినప్పుడు పెత్తనం చేసే అవకాశాన్ని వదిలేదు కాదు.
పోపు పెట్టడం దగ్గర నుంచి కూరగాయలు తరగటం వరకు అన్నీ ఆక్షేపించేది. ఆ అబ్బాయిలిద్దరికీ పూరి ఆలు కూర అంటే చాలా ఇష్టం. ప్రతి ఆదివారం వండేదాన్ని. నువ్వు వండుతున్నావా? అడిగింది కుసుమ అత్తగారు. మీ అబ్బాయి వద్దంటున్నారు అత్తయ్య, ఆయిలీ ఫుడ్ అని. ఈ వయసులో డైటింగా? ఇది మరీ బాగుంది. ఆరోగ్యాలు ఏమైపోతాయి? నువ్వు వండట్లేదని నేనేమీ అనుకోనులే. పుల్లవిరుపు మాట విసిరింది. మీరేమన్నా అనుకుంటారని నేను వండనత్తయ్య, మేం తినటానికి వండుకుంటాం. కాస్త కటుగానే సమాధానం చెప్పింది కుసుమ. ఈ సంభాషణ అంతా అత్తగారు తన కోడంలో కొడుకు చెవిలో ఊదుతారని, ఆ విషయంపై తామిద్దరూ మాటా అనుకోవాల్సి వస్తుందని కుసుమకు తెలుసు. కుసుమ కాపురాన్ని 4 ముక్కల్లో చెప్పాలంటే కోడలి పాత్రను భూతద్దంలో పరీక్షించే సమాజం, ఆ సమాజానికి అక్షరాల కట్టుబడి ఉండే కుటుంబం, ఎక్కడ భార్యను సమర్థిస్తే తల్లి నొచ్చుకుంటుందో అని భార్యను తల్లి కోణంలో చూసే భర్త, ఎన్నెన్నో అనుమానాలు సంశయాలతో నలిగిపోతున్న భర్తను సాధిస్తూ దుఃఖిస్తున్న భార్య, మొత్తానికి సమాజపు దిశా నిర్దేశాలలో నడుస్తున్న ఎన్నో కాపురాలలో కుసుమ కాపురం కూడా ఒకటి. నిజానికి కుసుమ తన కష్టాలను నలుగురికి చెప్పుకుంటూ సానుభూతినన్నా పొందుతుంది. సూర్య తన క్షోభ బయట పెడితే ఎక్కడ చులకన అయిపోతాడోనని గంభీరంగా ఉండిపోతున్నాడు. కుసుమ కష్టాలు పెద్దవా అంటే అవును కాదు అని తేల్చి చెప్పలేం. అసంతృప్తి, నిట్టూర్పు దినచర్యలో భాగాలైపోయాయి. సూర్య ఉద్యోగరీత్యా అమెరికాకు వెళ్లే అవకాశం వచ్చింది. అప్పటికి కుసుమ 6వ నెల గర్భిణి. గర్భవతైన భార్యను వదిలి వెళ్లటానికి మనసొప్పలేదు అతనికి. వెళ్లాలా వద్దా అని తటపటాయిస్తున్నాడు. అవకాశాలు అన్నిసార్లు రావు, మీరు ధైర్యంగా వెళ్ళండి, నిబ్బరంగా చెప్పింది కుసుమ. కుసుమ గురించి బెంగ పెట్టుకోకు, మేమందరము లేము ఇక్కడ తనను చూసుకోవటానికి, భరోసా ఇచ్చింది సూర్య తల్లి. వెళ్తూ సూర్య కళ్లల్లో కదలాడిన తడి కుసుమలో పెరిగిన కొన్ని అపార్థాలను దూరం చేసింది. కొడుకుకు వీడ్కోలు చెప్తూ కోడలి భుజం తట్టిన అత్తగారు మనసును హత్తుకున్నారు. అమ్మ అత్త దగ్గరున్న తొలిచూలు బిడ్డను అక్కున చేర్చుకునే అమూల్యమైన క్షణాన ఆనందాన్ని పంచుకోవాల్సిన భర్త దగ్గర లేకపోవటం వెలితిగా అనిపించింది కుసుమకు. బిడ్డకు 6 నెలలు దాటాక అమెరికా వెళ్ళింది. సూర్య తన కూతుర్ని చూసుకున్నది అప్పుడే. మొట్టమొదటిసారి కూతుర్ని ఎత్తుకున్న సూర్య కళ్లల్లో ప్రపంచాన్ని జయించిన ఆనందం. ఆ ఆనందాన్ని చూస్తూ మురిసిపోయింది కుసుమ. చేతిలో ఉన్న కొద్దిపాటి సేవింగ్స్తో పొదుపుగా ఇంటికి కావలసిన సామాన్లు కొనుక్కున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి కొంతకాలం పడుతుంది, కాస్త సర్దుకోవాలి కుసుమ, అనునయంగా చెప్పాడు. భలేవారే, ఇప్పుడు మనకేం తక్కువైందని నవ్వుతూ అనేసింది. పెళ్ళయ్యాక కాపురం పెట్టినప్పుడు తన పుట్టింటి వారు కొనిచ్చిన సామాను బాగోలేదని, పెట్టిపోతలు సరిపోలేదని జరిగిన హంగామా అప్రయత్నంగా కుసుమ మనసులో కదలాడింది. పెళ్లి పేరిట 2 కుటుంబాల మధ్య ఏర్పడాల్సిన బంధం ఈ కట్ట కానుకలు పెట్టిపోతుల నడుమ ఎంతగా నలిగిపోతుందో, మొదట్లో ఏర్పడిన ఆ వ్యత్యాసాల మధ్య కొత్త కోడలి మనసు ఎంత చిన్నబోతుందో ఎవరూ ఆలోచించరు. మనిద్దరికీ ఏవి అత్యవసరం అనిపిస్తే అవే కొందాం, లగ్జరీ సామాన్ లేకపోతే పోనీ, మనస్ఫూర్తిగా అనుకున్నారు ఇద్దరు. ఆనాడు పుట్టింటి వారు సమకూర్చే సామానుకు ఇప్పుడు వారిద్దరూ పొదుపుగా కొనుక్కునే వస్తువులకు ఎంత తేడా కదూ. ఈ సర్దుబాటులో తృప్తే వేరు. కుసుమ అమెరికా జీవితానికి తొందరగానే అలవాటు పడింది. సూర్యలోనూ కొద్ది మార్పులు. ఇంటి పని, వంట పనిలో సాయం అందిస్తున్నాడు. పాపకు స్నానం చేయించటం, అన్నం తినిపించటం ఎంతో సరదాగా చేస్తున్నాడు. అక్కడున్నప్పుడు అన్నం తిన్న ప్లేట్ కూడా తీసేవారు కాదు. అప్పుడప్పుడు ఎత్తి పొడుస్తూ ఉంటుంది భర్తను. అమెరికా వచ్చిన 2 నెలలకు పాపకు జలుబు, దగ్గు, జ్వరం. వారం రోజులుగా సరిగ్గా అన్నం తినట్లేదు, నిద్ర పోవట్లేదు. క్రాంకీగా ఏడుస్తున్న పాపతో కుసుమ సతమతమైపోతుంది. నువ్వు అమ్మతో మాట్లాడి చాలా రోజులైందట కదా, విసుగ్గా అడిగాడు సూర్య. నేను కునుకు తీసి 4 రోజులైంది. చూస్తూనే ఉన్నావుగా సూర్య, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? కటువుగానే అడిగింది. అమ్మ బాధపడుతుంటేను. ఇప్పుడు నేను అత్తయ్యకి ఫోన్ చేయకపోవటం పెద్ద ఇష్యూనా? సూర్య, నన్ను కోడలుగా కాకుండా నీ భార్యగా, ఒక మనిషిగా నువ్వెప్పటికీ చూడలేవా? ఈ మాట సూర్య మనసుని నిలదీసింది.
ఏ సమాధానం చెప్పలేకపోయాడు. ఆ రాత్రి పాపకు ముక్కులు బిగదీసి ఊపిరాడక ఇబ్బంది పడుతుంది. పడుకోబెడితే ఒకటే ఏడుపు. కుసుమ పాపను ఎత్తుకొని జోకొడుతూ నడుస్తుంది. నువ్వు వెళ్ళి పడుకో, నేను పాపను చూసుకుంటాను. తెల్లారేదాకా తండ్రి చేతుల్లోనే ఉంది చంటిది. నువ్వు కూడా అర్థం చేసుకోవాలమ్మా. పాపకు కొంచెం నలతగా ఉంది. ఏవేవో ఊహించుకోకు. 4 రోజుల తర్వాత ఈ రోజే కుసుమ నిద్రపోయింది. తర్వాత మాట్లాడుతుందిలే. సూర్య మాటలకు మెలకు వచ్చింది. తల్లికి నచ్చజెప్తున్నాడు. అలసటగా మేల్కొంటున్న కుసుమ కళ్లలో ఓ వెలుగురేఖ. మరోమారు కుసుమ నాన్నకు అనారోగ్యం. ఆర్థిక కారణాల చేత ఇండియా ప్రయాణం చేయలేని పరిస్థితి. కన్నీళ్ల పర్యంతమైన కుసుమను ఓదారుస్తూ కౌగిలించుకున్నాడు సూర్య. బహుశా అవసరార్థం కాకుండా ఆసరార్థం కౌగిలించుకోవటం అదే మొదటిసారేమో. వీళ్ళుంటున్న కమ్యూనిటీలో ఎన్నో ఉదాహరణలు. ప్రతిరోజు కాఫీ కప్పులతో వాకిట్లో కూర్చుని నవ్వుతూ కబుర్లు చెప్పుకునే పక్కింటి అమెరికన్ వృద్ధ దంపతుల అన్యోన్యతను చూసి అబ్బురపడేది కుసుమ. శత్రువుల్లా పోట్లాడుకుంటూ ఒకరినొకరు ద్వేషించుకుంటూ విడిపోవటం అనే ఆలోచనకే ఉలిక్కి పడుతూ కాపురం అనే కప్పు కింద బ్రతుకు నరకం చేసుకుంటున్న ఒక భారతీయ జంట. 2 పెళ్లాలకు మాజీ భర్త, 3 పిల్లలకు తండ్రైనా నేనింకా సోల్మేట్ కోసం వెతుకుతూనే ఉన్నాను అనే జోసెఫ్. భారతీయ వివాహాలలో 2 పార్శాలు. క్షణికావేశాలకు భేదాభిప్రాయాలకే విడిపోని బంధాలు ఒకవైపు అయితే, విడిపోలేక మనసును చంపుకుంటూ బతుకును నరకం చేసుకుంటున్న కాపురాలు మరోవైపు. బాధ్యత లేని స్వేచ్ఛతో పట్టాలు తప్పుతున్న అమెరికా కుటుంబాలు ఒకవైపు అయితే, అదే అమెరికాలో స్వేచ్ఛను అర్థం చేసుకుని ఒకరినొకరు గౌరవించుకుంటూ సాగుతున్న జంటలు మరోవైపు. భారతీయత పాశ్చాత్యం ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. గ్రహించుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది రెండిట్లోనూ సమానంగానే ఉంది. కుసుమ ఎంఎస్ చేయటానికి యూనివర్సిటీలో జాయిన్ అయింది. పాప ఆలనా పాలనా కష్టమైపోతుంది. పాపను మా దగ్గరికి పంపించండి, ఈ 2 సంవత్సరాలు ఇక్కడ పెరుగుతుంది అని కుసుమ తల్లి సలహా ఇచ్చింది. భార్యాభర్తలిద్దరికీ మనసొప్పలేదు. పాప వెళ్ళిపోతే ఇల్లు బోసిపోతుంది, మేము ఉండలేం అనుకున్నారు. సూర్య తన ఆఫీస్ టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకుని పాపను రోజు కొన్ని గంటలు డే కేర్కు పంపిస్తూ కష్టమో సుఖమో వాళ్ళిద్దరి తిప్పలు పడ్డారు. సాయం కోసం 6 నెలలు కుసుమ అమ్మగారు, మరి 6 నెలలు అత్తగారు వచ్చారు. ఒకనాడు సూర్య గిన్నెలు కడుగుతున్నాడు. అయ్యో, ఇదేమిటి నువ్వంట్లు తోముతున్నావు? కుసుమ చేస్తుంది లేరా, పోనీ నా చేతిలో పని అయ్యాక నేను కడుగుతాను. అమ్మా, పని అవటం ముఖ్యం, ఎవరు చేశారు అని కాదు. ఇక్కడ అన్ని పనులు మనమే చేసుకోవాలి నవ్వుతూ చెప్పాడు సూర్య. ఏమోరా బాబు, ఈ దేశాలు ఈ పద్ధతులునో. ఆశ్చర్యం అతిశయం ఆవిడకు. ఏదైనా కాని కొడుకు ఇంటి పని చేయటం జీర్ణించుకోలేకపోయింది. కుసుమకు చదువు అవ్వగానే ఉద్యోగంలో చేరింది. పాప కూడా పెద్దదైంది. పరుగుల జీవితంలో వారికున్న ఆసరా ఒకరికొకరు. పనెక్కువైనప్పుడు ఒకరినొకరు విసుక్కున్నా అవేవి మనసులో పెట్టుకోరు. భేదాభిప్రాయాలు, వాదులాటలు, 1-2 రోజులు మాటామంతి లేకుండా బిగుసుకుపోవటాలు సర్వసాధారణం. పరుల జోక్యం లేకుండా అన్ని సమస్యలు అంతే సాధారణంగా సమసిపోతున్నాయి. ఒకరికొకరు దగ్గరయ్యింది, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంది అక్కడే. భారతీయత బంధాన్ని నిలుపుకోవటం నేర్పితే, పాశ్చాత్యం బంధంలోని వ్యక్తికి విలువనివ్వటం నేర్పింది. కుసుమ పాపను స్కూల్కి రెడీ చేస్తుంటే ఫోన్ రింగ్ అయింది. ఆఫీస్ పనిపై ఊరెళ్లిన సూర్య ఫోన్ చేశాడు. హ్యాపీ వెడ్డింగ్ డే, మిస్ యూ కుసుమ, గొంతు ప్రేమగా పలికింది. శ్రీవారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. సూట్ కేసులో బట్టలు అడుగునా ఒక ప్యాకెట్ ఉంది, హ్యావ్ ఎ లుక్ నవ్వుతూ చెప్పింది కుసుమ. కొన్ని సంవత్సరాల క్రితం తన పుట్టినరోజున సూర్య దగ్గర లేకుండా ఏదో పనిపై ఊరు వెళ్లాడని నాన్న రభస చేసింది. ఇప్పుడు అలాంటి గొడవలేమీ లేవు. కాలింగ్ బెల్ రింగ్ అయింది. హ్యాపీ యానివర్సరీ మ్యామ్, డెలివరీ బాయ్ విష్ చేసి ఫ్లవర్ బొకే ఇచ్చాడు. ప్రేమతో నీ సూర్య. కుసుమ కళ్లల్లో అక్షరాలు తళుక్కున మెరిశాయి. భారతీయత ప్రేమించటం నేర్పితే, పాశ్చాత్యం ప్రేమను వ్యక్తీకరించటం నేర్పింది. ఇదండి ప్రవీణ కొల్లి గారు రాసిన అప్పుడు ఇప్పుడు కథ.
మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.